టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। స్థానిక శెట్టిబలిజీపేటలో మెయిన్ డ్రైనేజీలు పూడికతీత ప్రారంభించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్। ఈ సందర్భంగా చీనుమణి బాబు ఎస్వీఎస్ అప్పలరాజ్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ నవీన్లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజలు వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈ రోజు శెట్టిబలిజీపేటలో డ్రైనేజీల సమస్యల ముందు తీర్చాలని ఉద్దేశంతో తీడికపూత ప్రారంభించామని, అదే విధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వివరించడం, అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్కరోజైనా ప్రజల సమస్యలు పరిష్కరించలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని వారు విమర్శించారు। నేను ఎత్తాలరా దాదాగారు దాదాగా మాట్లాడతాను నాకు ఊరుకోండి సామాన్లు అవి పెట్టుకుంటారు డబ్బులు 4 రోజులు వస్తాయి తీసుకోలే నీకు వాటా నేను ఇది ఉంటే అని చెప్పండి చాలా గుడ్లు ఇలాగే చెప్తా మరి ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది। అలాగే మన జ్యోతుల నెహ్రూ గారు కూడా అత్యధిక మెజార్టీతో ప్రజల యొక్క మరి దీవెనలతోటి ప్రజా సహకారంతో 52,000 మరి మెజార్టీ దాటి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు, ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు మరి వెన్నుదన్నని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి ఆ రోజునే మరి నవీన్ గారు కూడా మరి పాదయాత్ర చేయడం జరిగింది। ఎక్కడ ప్రజలు ఏ సమస్యలు ఇచ్చారో అన్ని నోట్ చేసుకోవడం జరిగింది। మరి వైఎస్ఆర్ వాళ్ళు గతంలో మీ డ్రైన్లన్నీ కూడా మనం నెహ్రూ గారు రోడ్ వేస్తే డ్రైన్లన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పారు। 5 సంవత్సరాల్లో 5 అడుగులు డ్రైన్ కూడా కట్టనటువంటి దుస్థితిలో మరి పరిపాలన చేసి చాలా నష్టపెట్టారు ఈ ప్రాంతాన్ని। అందరికీ నమస్కారం। ఈ రోజున జగ్గంపేట ప్రజలందరికీ శుభాభినందనం ఇచ్చేదంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండ విజయం, అఖండ మెజార్టీ ఇచ్చిన ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం। అలాగే మా నాయకులందరూ జ్యోతుల నవీన్ గారితో మేము ఈ పేటలో తిరిగినప్పుడు ప్రతి ఆడపడుచు కూడా డ్రైన్ల గురించి ఇల్లు గురించి వివరించారు। అంచేత ఈ రోజు నెహ్రూ గారు అబ్బాయి జ్యోతుల నవీన్ గారు ఆ రోజు ఇంటికి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈ రోజు ప్రత్యక్షంగా ఇక్కడికి జగ్గంపేట నాయకులు అందరూ తీసుకుని ఈ డ్రైన్ శుభ్రం చేయడం కార్యక్రమం పెట్టారు। ముందు డ్రైన్లో చెత్త అంతా తీసి తర్వాత డ్రైన్లు ఏ రకంగా కట్టాలి ఏంటి అనేది కూడా ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాం ఈ రోజు నుంచి। అంచేత ఏంటంటే అందరూ సహకరించవలసిందిగా సెలవు తీసుకుంటాం।